తెలుగు బిగ్ బాస్ ఎవరిది? మనది, మన తెలుగు వాళ్ళది. చూసేది ఎవడు? మన తెలుగు వాళ్ళు. మన తెలుగు వాళ్ళు గెలవాలి, మన ఆంధ్ర వాళ్ళు గెలవాలి, మన తెలంగాణ వాళ్ళు గెలవాలి. ఎక్కడి నుంచో వచ్చేసి హిందీ వాడు, ఇంగ్లీష్ వాడు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు వచ్చేసి మన మీద పెత్తనం చేస్తానంటే మనం ఎట్లా ఊరుకుంటాం? అది నేను చెప్తున్నా. అరే ఆంధ్రోడా, అరే తెలంగాణోడా, అరే తెలుగోడా, నీకు చీము, నెత్తురు, పౌరుషం, పట్టుదల ఉంటే మన తెలుగు వాళ్ళని గెలిపియండి, మన తెలుగు వాళ్ళని గెలిపియండి. ఐ లవ్ తెలుగు, ఐ లవ్ తెలుగు, ఐ లవ్ తెలుగు. ఫస్ట్ ప్రియారిటీ అయితే బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ కళ్యాణ్, జై జవాన్ జై కిసాన్ ఓటేసి గెలిపియండి. కళ్యాణ్కి ఎందుకు అంటే ఒక దేశ సైనికుడు కదా భయ్యా, అది అందుగురించి ప్రియారిటీ ఇస్తున్నా. ఓకే, ఆయనకు లేదు అవకాశం, సంజన ఉంది, మన పవన్ ఉన్నాడు, మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మన ఇమానియల్ ఉన్నాడు. మా ఇంతమంది నలుగురు తెలుగు వాళ్ళని వదిలిపెట్టేసి నేను ఎక్కడి నుంచో వచ్చిన దాని ఆ అమ్మాయి కాబట్టి తిట్టొద్దు పాపం, మొబైల్ అయితే తిడుతుంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి నేను కప్పిస్తానంటే మనం ఎట్టుకుంటాం? మన తెలుగు వాళ్ళకి సిగ్గు లేదా? మన ఆంధ్ర వాళ్ళకి లజ్జ లేదా? మన తెలుగు వాళ్ళకి పౌరుషం, పట్టుదల, సీమనెత్తురు లేదా? లేదన్నట్టే కరెక్ట్. ఇప్పుడు ఆమె గెలిస్తే ఖచ్చితంగా లేనట్టే మనకి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి మన మీద పెత్తనం చేస్తారంటే మనం ఎట్టుకుంటాం అయ్యా? చెప్పండి. కళ్యాణ్ ఎందుకు విన్నారంటే ఓన్లీ ఆర్మీ మ్యాన్ అన్నా లేదంటే కామన్ మ్యాన్ అన్నా? గేమ్ ఎలా? జై జవాన్ జై కిసాన్ మంచిగా ఆడిండు కాబట్టికే ఇన్ని రోజులు ఈడ ఉన్నాడు. అది ఒక సైనికునిగా నీ సపోర్ట్ చేస్తున్నా. ఓకే, ఆయన నచ్చలేదు, ఇమానియల్ని గెలిపించుకుందాం. ఆయన నచ్చలేదు, డమాన్ పవన్ గెలిపించుకుందాం. ఆయన కూడా నచ్చలేదు, మన సంజయ్ని గెలిపించుకుందాం. మన అమ్మాయి మన తెలుగు అమ్మాయి, నువ్వు చూసుకో, ఎంక్వైరీ చేసుకో. నీ స్టార్టింగ్ కాంచి బయట అందరు ఎవడెవడు ఎక్కడి నుంచి వస్తుందో, ఎవడెవడు ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చారు. వాడు ఇద్దరు హిందీ వాళ్ళని పెట్టారు. వాళ్ళు పోగానే నాకు ఫుల్ హ్యాపీ అయింది. ఈడెవర్రా భయ, మన తెలుగుని పుట్టిండు ఆ వీడు. వాడు ఎక్కడి నుంచో, అక్కడి మలయాళం నుంచి, తమిళ నుంచి, కన్నడ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు మీరంతా. మాకు పని లేకుండా చేస్తున్నారు మీరంతా వచ్చేసి. మన తెలుగు వాళ్ళ టాలెంట్ లేదా? బోలెడనే టాలెంట్ ఉంది. ఇప్పుడు రాజమౌళి సినిమా 26 దేశాలలో రిలీజ్ అవుతుంది. అది మన తెలుగు సత్తా. అది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ కళ్యాణ్కి సపోర్ట్ చేద్దాం, గెలిపిద్దాం. మన తెలుగువాడు, మన దేశ సైనికుడు, జై జవాన్ జై కిసాన్. ఎవరు ఏ ప్లేస్ అన్నా రాని భయ్యా, తనిజ మాత్రం 0+ రావాలా. అది ఫస్ట్ అయితే మన కళ్యాణ్, సెకండ్ విన్నర్ అయితే కళ్యాణ్, రన్నర్ అయితే ఇమానియలు, 3వ ప్లేసు డెమను, 4వ ప్లేసు సంజన, 5వ ప్లేసు తనుజ. అసలు నన్ను అడిగితే బయటికి వెళ్ళదేం కాలే. మన వాళ్ళకి మన ఆంధ్ర వాళ్ళకి మన ఆంధ్ర వాళ్ళకి సిగ్గు లేదు, మన తెలంగాణకి లజ్జ లేదు, మన తెలుగు వాళ్ళకి బుద్ధి లేదు. అది మనకు సిగ్గుంటే, మనకు లజ్జ ఉంటే, మనకు బుద్ధి ఉంటే ఇన్ని రోజులు ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి ఇక్కడ ఉంటుందా? మన తెలుగు అమ్మాయినేమో బయటికి పంపించారు అమ్మటే. మన తెలుగు వాళ్ళని ఎవరైనా కానీ భయ్యా, మన తెలుగు అమ్మాయినేమో బయటికి పంపించారు మన వాళ్ళు. మళ్ళా ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయినే తమాషా సంకలో పెట్టుకున్నారు. ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ఎవరు చేస్తుంది భయ్యా? ఓటింగ్ మనది, ఓట్లు వేసేది ఎవరు? ఆయన బిగ్ బాస్ ఏం చెప్తున్నారు, నాగార్జున గారు ఏం చెప్తుండు? ప్రజల ఓటింగ్ నిర్వహణ ప్రకారమే ఎలిమినేషన్ చేయబడింది అని చెప్తున్నాడు కదా. ప్రజల నిర్ణయం అంటే ఏంటి? ఓటింగు. మరి ఓటింగ్ ఎవడేస్తున్నాడు? మన ఆంధ్ర ఓడేస్తున్నాడు, మన తెలంగాణ ఓడేస్తున్నాడు, మన తెలుగు ఓడేస్తున్నాడు. వాడేమైనా హిందీ వాడు, ఇంగ్లీష్ వాడు, తమిళ వాడు, మలయాళం వాడు, కన్నడ వాడు చేస్తున్నారా? చెప్పండి. బిగ్ బాస్ వాళ్ళు చూస్తున్నారా, మనం చూస్తున్నామా? బిగ్ బాస్ డబ్బులు ఎంత వస్తున్నాయి? మనం చూస్తేనే, మన తెలుగు కూడా చూస్తేనే వస్తున్నాయి కదా. అది అందు గురించి ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదే. థ్యాంక్ యూ.